ఫ్రెండ్స్, ఈ వీడియోలో శివరాత్రి రోజున శివుడికి అభిషేకం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. శివరాత్రి రోజున శివాభిషేకం చేయడం శివుని కృపను పొందేందుకు అత్యంత పవిత్రమైన విధానం. ఇది భక్తికి, శాంతికి, ఇష్టకామ్య ఫల సిద్ధికి దోహదం చేస్తుంది. అభిషేక విధానం ఈ విధంగా ఉంటుంది. సిద్ధార్థ తయారీ: శివలింగాన్ని పంచామృతంతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర శుభ్రంగా కడగాలి. అభిషేకానికి శుద్ధమైన జలాన్ని, గంగాజలం, పంచామృతం ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. బిల్వపత్రాలు, పుష్పాలు, రుద్రాక్షమాల, దీపారాధన సామాగ్రి, ధూపం, నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. అభిషేకం చేసే పద్ధతి: జలాభిషేకం. శివలింగానికి గంగాజలం లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ చేయాలి. పంచామృతాభిషేకం: పాలు ఆయురారోగ్య ప్రధానం, పెరుగు శాంతిని ప్రసాదించేది, తేనె మధురత్వాన్ని, ఆర్థిక శ్రేయస్సును ఇస్తుంది, నెయ్యి మంచితనం, ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కెర శాంతి, మానసిక ప్రశాంతత కోసం. ఫల రసాభిషేకం: కొబ్బరి నీరు లేదా పండ్ల రసంతో అభిషేకం చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు. గంధాభిషేకం: చందనాన్ని నీటిలో కలిపి అభిషేకించడం ద్వారా శాంతి, మానసిక స్థైర్యం కలుగుతుంది. ధాన్యాభిషేకం: బియ్యం లేదా ఇతర ధాన్యాలతో అభిషేకం చేసి అనంత ధాన్య సమృద్ధిని కోరుకోవచ్చు. మంత్రోచ్చారణ చేయాలి. ఓం నమః శివాయ లేదా మహా మృత్యుంజయ మంత్రం జపించాలి. ఓం రుద్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం శ్రేష్టం. బిల్వదళ అర్పణ: 3 దళాలు కలిగిన బిల్వపత్రాలను అర్పించి త్రయంబకం యజామహే మంత్రం జపించాలి. దీపారాధన నైవేద్యం పంచామృతం, పండ్లు ప్రసాదంగా సమర్పించడం. దీపం వెలిగించి శివలింగాష్టకం, శివతాండవ స్తోత్రం పఠించాలి. హారతి క్షమాపణ ప్రార్థన: చివరిగా క్షమాపణ స్తోత్రం చదివి హారతి ఇచ్చి శాంతిని కోరుకోవాలి. ప్రయోజనాలు కలుగుతాయి. శివుని కృపతో ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం లభిస్తాయి. కుటుంబం కలహాలు తొలగి శుభం కలుగుతుంది. జీవితంలో శాంతి, ఆనందం, అభివృద్ధి కలుగుతుంది. శివరాత్రి రోజున శివాభిషేకం భక్తితో చేస్తే మహాదేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. హరహర మహాదేవ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు.